బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీతారామ ప్రాజెక్ట్ 90% పూర్తి చేశామని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 7,500 కోట్లు ఖర్చు చేసి చుక్క నీరివ్వలేకపోయారని విమర్శించారు. ఒక్కో చిక్కుముడి పరిష్కరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేశామని తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రేషియో బెనిఫిట్ కాస్ట్ రేషియో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నావు, ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నావు, ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నావు, ప్రభుత్వం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే అనుమతి ఎంత, ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత పెడుతున్నామని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రాజెక్టు రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడీ బయటపడుతుందని 10 ఏళ్ళు డిపిఆర్లే ఇవ్వకుండా కాలం గడిపినారు. టెండర్లు పిలిచిండ్రు, కాంట్రాక్టులు ఇచ్చిండ్రు, కమిషన్లు మెక్కిండ్రు, డిపిఆర్లు మాత్రం ఇయ్యలే. సీతారామ కూడా అదే పరిస్థితి. డిపిఆర్లు ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య. ఇవాళ హరీష్ రావు గారు 3 రోజుల నుంచి నేను దేశంలో లేను కానీ మన వాళ్ళందరూ 90% మేము చేసినాం, ఇక గీంత మీరు చేసి నీళ్లు చల్లుకుంటారని నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. నేను చాలా సందర్భాలలో చెప్పిన, దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలి. ఇవాళ మేము చల్లుకోలే గోదావరి జలాలు, మేము వెళ్ళి అక్కడ వెళ్తే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. మీరు చూడండి, మేము చల్లుకోలే నీళ్ళు, గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది, మమ్మల్ని తడిపింది. ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ, మా ఆలోచనలలో లోపం కానీ, మాకు స్వార్థం కానీ లేదు కాబట్టే ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి. 10 సంవత్సరాలు నువ్వు ఏం చెల్లింది, తోక మిగిలింది అన్నావు కదా, మరి ఆ తోక ఎందుకు పీకలేకపోయినావయ్యా? నువ్వు నీ మామ కలిసి తోడుకు నీ బామ్మారితో ఉండనే ఉన్నాడు కదా, నీ తోక బట్టి గుంజడానికి మీరు ఎందుకు చేయలే? 10 ఏళ్ళు కూడా నాపిండా? 10 ఏళ్ళు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? 10 ఏళ్ళు మీరే కదా, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రభుత్వం మీదే, మొత్తం మీ కుటుంబమే పెత్తనం ఆధిపత్యం కదా, ఎందుకు పూర్తి చేయలే? 10 ఏళ్ళు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుతే పలుగొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ. ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేము. మీ ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే ఉన్నాయనుకుంటా కాదు ఇక్కడ, అంతేనా? మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి చేన్ల మీద పడి తిన్నదానికంటే అల్లకల్లోలం చేసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దరిద్రులు తిన్నదానికంటే కలగా పులుగా చేసి చెత్త చేసి అడవి పందులు లెక్క చెరుకు తోటల మీద అడవి పందులు పడితే ఎట్లా సర్వనాశనం చేస్తే తిన్న తర్వాత మిగతా అంతా విధ్వంసం చేస్తారో, ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది. ఈ 8 నెలల మేము 42,000 కోట్ల అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం. మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి కాదు, వాళ్ళు చేసిన అప్పులకు మితి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రాన్ని విడుదల చేసిండ్రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏందో. ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడే హరీష్ రావును, చంద్రశేఖరరావును పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కాలం చెల్లిన రూపాయి, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనంట, అక్కరక్కరానికి మాటలు ఎక్కువనంట. హరీష్ రావు నువ్వే 5 ఏళ్ళు మంత్రి చేసినావు, తర్వాత నీ మామ చేసిండు. సాగునీటి పారుదల శాఖ పక్కోని కూడా ఇయ్యలే. మీరే, మీ కుటుంబమే 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల మీ చేతగాంతనాన్ని ఈరోజు మేము చక్కదిద్దుతున్నాం, సరిదిద్దుతున్నాము. కాబట్టి చిల్లర మాటలు మానేసి మీకు తీరుకున్నప్పుడు, ఓపిక వచ్చినప్పుడు వచ్చి నీళ్లు నెత్తి మీద చల్లుకొని, చల్లుకోకపోతే ఓ 2 సీసాల మామ కల్లునికి పంపించండి తుమ్మల నాగేశ్వరరావు గారు, దాంట్లో కలుపుకొని కాలం వెళ్ళదీస్తారు.